ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గట్టు సంబంధించిన నేను మా పాప బర్త్ సర్టిఫికేట్ కోసం 1 ఇయర్ పాటుగా తిరుగుతూనే ఉన్నా. గత 3 రోజుల నుంచి మళ్ళీ ఇస్తా అని చెప్పి బర్త్ బదులు డెత్ ఇచ్చారు. ఇదేం సార్ అని అడిగితే మాదే మిస్టేక్ అని చెప్పేసి దాన్ని చింపారు ఈ ఫామ్ని చింపి మళ్ళీ నాకు వేరే కనెక్ట్ చేసి ఇచ్చారు. దాంట్లో కనీసం మా పాప పుట్టింది కానీ తేదీ కానీ ఏమీ అడ్రస్ చేయలేదు. ఇదేం సార్ అని అడిగితే నేను అంతే చేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏదంటే నువ్వు ఎంఆర్ఓని గలువు, నేను ఎక్కువ మాట్లాడితే ఇది కూడా ఇయ్యను, నువ్వు ఏకవచనంగా మాట్లాడుతాను, నీ పైన కేసు పెడతాను బెదిరిస్తున్నాడు. ఇక ఈ ముచ్చటేందో పురాగా సమజయ్యే ఉంటది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గట్టు సింగారం ఊర్లుండే కడారి ఉపేందర్ మమతలకు బిడ్డ పుట్టిందట. బిడ్డ పుట్టినాక 6 నెలలకు బర్త్ సర్టిఫికేట్ కోసానికి దరఖాస్తు పెట్టుకున్నారట. కాకుంటే గ్రామ పంచాయతీ ఆఫీసుల రికార్డులు లేవని చెప్పి తహసీల్దార్ ఆఫీసులో దరఖాస్తు పెట్టుకోరని కార్యదర్శి చెప్పిండట. దాంతోటి వాళ్ళు పోయినేడు డిసెంబర్ 17వ తారీఖు నాడే తహసీల్దార్ ఆఫీసులో చలాన కట్టిర్రట. ఇక అప్పటి సంధి ఆఫీస్ చుట్టూ తిరగంగా మొన్న సర్టిఫికేట్ ఇచ్చిర్రట. ఇక దాన్ని ఇంటికి తెచ్చుకొని చూసేట వరకు బర్త్ సర్టిఫికేట్కు బదులు డెత్ సర్టిఫికేట్ ఇచ్చిర్రట. అగ్గో గిదేందని మళ్ళా ఆఫీసర్ని అడిగితే దాన్ని తీసుకొని షింపి పారేసి బర్త్ సర్టిఫికేట్ ఇచ్చిండట. కానీ దాంట్లో రాయాల్సిన వివరాలు కూడా చక్కగా రాయలేదట. ఇదేందని అడిగితే నేను ఇట్లనే రాత్తా, నువ్వేం చేస్తావు అన్నట్టే మాట్లాడుతున్నాడట ఆ ఆఫీసరు.